సాంప్రదాయ రుచుల చిరునామా శ్రీ మణికంఠ స్వీట్స్ అండ్ బేకరీ, పైడి భీమవరం, తగరపువలస, విశాఖపట్నం. విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను గౌరవించడం అందరి బాధ్యత అని పద్మనాభం మండల పరిషత్ అధ్యక్షుడు కంటుపోతు రాంబాబు అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఎంత స్థాయికి వెళ్లినా ప్రాథమిక స్థాయిలో గురువులు నేర్పిన విద్యాబుద్ధులే మూలం అని గుర్తు చేశారు. కానీ ప్రస్తుత కాలంలో ఉపాధ్యాయులకు గౌరవం కొరవడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పద్మనాభం మండలానికి చెందిన పలువురు ఉపాధ్యాయులను ఎంపిక చేసి ఘనంగా సన్మానించారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన భారత పూర్వపు రాష్ట్రపతి ఉపాధ్యాయులు అయినటువంటి శ్రీ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదిన సందర్భంగా ఎప్పుడు జరుపుకుంటున్నటువంటి ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఈరోజు మన పద్మనాభ మండలంలో మండల పరిషత్ ఆధ్వర్యంలో మండలం మొత్తం మీద ఘనంగా నిర్వహించడం జరిగింది. అందులో భాగంగానే మా మండలంలో పనిచేసే అన్ని పాఠశాలల నుంచి సుమారు 40 మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేసి వారిని ఘనంగా సత్కరించడం జరిగింది. ఎందుకంటే ఇది మా యొక్క బాధ్యతగా మేము ఫీల్ అవుతున్నాం. ఈ నేటి సమాజంలో ఉపాధ్యాయుడిని గౌరవించవలసింది ప్రతి ఒక్కరి బాధ్యత, అది మన రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే ఈరోజు సమాజంలో మంచి సమాజం తయారవ్వాలన్నా లేదా చెడు సమాజం తయారవ్వాలన్నా అది గురువుల చేతుల్లోనే ఉంది. ఎవరైతే గురువు మాట విని సక్రమంగా ఉంటారో వారు మంచి వ్యక్తులుగా అభివృద్ధి చెందుతారు. కావున అలాంటి వ్యక్తుల్ని మనం ఉపాధ్యాయులుగా మనం గౌరవించుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని ఈరోజు ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. అందుకు సహకరించినటువంటి మా ఎంపీడో గారు కానీ, ఎంఈఓ 1, 2, అదేవిధంగా మా నాయకులు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ రకంగా సమాజ నిర్మాతలైనటువంటి ఉపాధ్యాయుల్ని గౌరవించడం అనేది ప్రతి సమాజానికి కూడా ఎల్లప్పుడూ కూడా అవసరము. అటువంటి ఆనవాయితీని ప్రతి సంవత్సరం నిర్విఘ్నంగా నిర్వహిస్తున్నటువంటి మండల పరిషత్ సిబ్బంది, అధికారులకి, నాయకులకి అందరికీ కూడా విద్యాశాఖ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇటువంటి ఉపాధ్యాయులకు అవసరమైనటువంటి మౌలిక సదుపాయాల విషయంలో కానీ, పాఠశాలకు అవసరమైనటువంటి మౌలిక సదుపాయాల విషయంలో కానీ, అకాడమిక్ కెరీర్ పరంగా తీసుకునే చర్యల విషయంలో కానీ ఈ మండల స్థాయి నాయకులందరూ కూడా ఎల్లప్పుడూ తమ సహకారాన్ని అందిస్తూ పాఠశాలల ప్రగతికి, అభివృద్ధికి ఎల్లప్పుడూ కూడా తోడ్పడతారని చెప్పేసి మండల విద్యాశాఖ తరఫున ఆశిస్తూ, జిల్లాలో ఏ మండలంలో కూడా జరిగినటువంటి కార్యక్రమం జిల్లా స్థాయిలో ఈరోజు పద్మనాభ మండలంలో కార్యక్రమం జరిగిందంటే దానికి కారణం ముఖ్యంగా మండల పరిషత్ అధ్యక్షులు రాంబాబు గారు, అలాగే జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గిరిబాబు గారు, అలాగే లక్ష్మణ్ గారు, వీరందరూ కలిపి మమ్మల్ని ఇంత ఘనంగా సత్కరించడం, గౌరవించడం, సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇస్తున్నట్లు మేము అందరం కూడా భావిస్తున్నాము. మరింత బాధ్యత మా అందరి మీద పెరిగిందని సందర్భంగా ఈ పద్మనాభ మండలం ప్రజలకు, అలాగే మరింత ఉత్సాహంతో మేము పనిచేసి ఈ మండలం విద్యార్థుల్ని మరింత ఉన్నత స్థాయికి వెళ్ళే విధంగా మా ప్రయత్నం చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ వారికి